హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ మామిడికాయ పులిహోరని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఈ మామిడికాయ పులిహోరని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని బాగా నానబెట్టండి. ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. చూడండి, రైస్ అనేది మనకి చక్కగా ఇలాగా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ రైస్ని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక మామిడికాయని తీసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనికి 2 వైపులా ఉన్న సైడ్స్ని కట్ చేయండి. ఇప్పుడు మామిడికాయకి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉందో దానిని కూడా తీసేయండి. ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పులిహోర అనేది. ఇప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత దీనిని మరొక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి గ్రేటర్ని తీసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న వైపు మాత్రమే దీనిని తురమండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని తీసుకోండి. చూడండి, మనకి మామిడికాయని ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి ఒక మామిడికాయ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మామిడికాయ అనేది మరీ పుల్లగా ఉంటే తురుముని సగం వరకు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలా తురిమేసుకున్న ఈ మామిడికాయ తురుముని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ ఏదైతే ఉందో, మనకి రైస్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఈ తురుముని రైస్ మొత్తాన్ని ఇలా పక్కకు అనేసి దీనిలో వేసుకోండి. మనం ఇక్కడ మామిడికాయ తురుము అనేది పచ్చిదే వేస్తున్నాం కాబట్టి రైస్ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే దీనిని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ని కూడా వేసుకొని మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఇలా రైస్ తోటి కవర్ చేయండి. ఇలా వేడి మీదనే తురుము వేస్తున్నాం కాబట్టి ఇలా రైస్ తోటి కవర్ చేసి ఈ రైస్ని ఇలా 10 నిమిషాలు వదిలేయండి. మనకి 10 నిమిషాలు ఇలా లీవ్ చేయడం వల్ల మనకి రైస్కి ఆ పులుపు అనేది పట్టి మనకి మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం ఇలా రైస్ మొత్తాన్ని ఈ తురుములో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, ఈ విధంగా మీకు చేత్తో వీలుగా ఉంటే చేత్తోనైనా కలుపుకోండి, లేదా గరిటెతో వీలుగా ఉన్నట్లయితే దాంతోనైనా కలుపుకొని ఇలా ఈ రైస్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని రెడీగా ఉంచుకోండి. ఈ మామిడికాయ పులిహోర అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. పులిహోరకి ఎప్పుడైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే దీనిలోకి 4 ఎండుమిర్చిలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు పోపు దినుసుల్ని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని
వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి. పల్లీలు అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కరివేపాకును కూడా వేసుకోండి. మనకి పులిహోరకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు అనేది ఎక్కువగానే వేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి పల్లీలు ఈ తాలింపు అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. మనము రైస్లో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 8 నుంచి 10 వరకు మిరియాలని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ పులిహోరలో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే 2 పచ్చిమిర్చిలను కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్లోకి వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని పక్కకనేసి ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం ఇలా రైస్లో కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని తీసుకోండి. ఈ తాలింపు అనేది రైస్కి కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, మనకి పులిహోర అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మ్యాంగో పులిహోర అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ మామిడికాయ పులిహోరని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.